గుడ్ డే నమస్తే. ఈ ఆల్డీకి పోయినామన్నమాట. కొన్ని సామాన్లు మొన్ననే 2 రోజుల కిందటే పోయినావుగా షాపింగ్ అంటే, అది లోకల్ మా టౌన్లో. ఇది పెద్దది ఆల్డీ. దాంట్లోకి వెళ్ళి మరి మా పుష్ప ఎంత చిరుతిండి తింటాడు తెలుసా అమ్మ తల్లి మీకు. అయితే ఇక వచ్చేటప్పుడు పిజ్జా అవి తీసుకొచ్చినాం. మన తెలుగు వాళ్ళే ఇక్కడ పిజ్జా హట్ ఓపెన్ చేసారు. ఇక మా దోస్తు డేవిడ్ వచ్చిండు, వస్తే తీసుకొచ్చినాం. ఇక పుష్పనేమో ఈ పంది కొన్నాడు మా మేక కోసము. మా కుక్క పేరేమో మేక, దానికి కొన్నదేమో పంది గిఫ్ట్ ఆడుకోనికి. అంటే మా కుక్క కాదు, ఇది మా జిమిగాన్ కుక్క. అయితే ఇక వాడు సరిగా చూస్తలేడని తీసుకొచ్చి పుష్ప మా ఇంట్లో పెట్టిండు అనమాట. ఇది నేను ఇక్కడ బాల్కనీలో ఎక్సర్సైజ్ చేసుకుంటా, ట్విస్టరును ఇంకా కొన్ని ఎక్సర్సైజ్. అది సంగతి. ఇక మా డేవిడ్ వచ్చేసి హెల్ప్ చేస్తున్నాడు పుష్పకు. ఇక ఇది ఏం చేసింది మేక, నా కాలు మీ ఎక్కి మొత్తం దాని కాలుదంతా దుమ్ము గిమ్ము అంతా డ్రెస్ మీద అంటించేసింది. ఇక ఇవేమో కట్టెలు మొత్తం అన్నీ ఇక డేవిడ్ను పుష్ప ఇద్దరు కలిసి మొత్తము కట్టెలు ట్రక్ మీద వేస్తున్నారు. ఇక ఇది చూడండి, ఇక ఫుల్ మూన్ వచ్చేసింది ఊర్లో. వెనకాల మొత్తం కొండలల్లో 5:30 అవుతుంది అంతే. ఎంత చీకటి అయిపోయింది చూడండి మదర్ 5:30కు. ఇక బ్రిస్బన్ సిటీలో ఏమో ఓనం ఫెస్టివల్ది బుఫే ఉందన్నమాట. ఫ్రైడే సాటర్డే సండే మంత్స్ అంతా దాని మీదనే ఉంది. వెజిటేరియన్ కదా నేను, అబ్బా వేసేసి మంచిగా మన వెజిటేరియన్ తిందాము అని వేసేసి అనుకున్నా. కానీ ఇక మనము ఇట్లా తెల్లోళ్ళని చేసుకున్నాం అనుకో, చేసుకుంటే ఇక వాళ్ళు ఏందనంటే మన దానికి విలువ ఇయ్యరనమాట. వీళ్ళు ఏమన్నా చేయి ఏదన్నా చేయి అనేసి మన ఇష్టాలకు అంత విలువ ఇయ్యరు. వాళ్ళు తినే పంది, వాళ్ళు తినే పంది, మా పుష్ప పంది తిన్నాడు. అబ్బా అబద్ధాలు ఎందుకు చెప్పాలి. బర్రె తింటాడు, మళ్ళా ఇది తింటాడు, దాన్ని ఏమంటారు గొర్రె తింటాడు, ఇంకా కోడి తింటాడు, అప్పుడప్పుడు చేప తింటాడు. కానీ రొయ్యలు అంటే మస్తు ఇష్టం. పంది మాత్రం తిన్నాడు. అబ్బా అబద్ధాలు ఎందుకు చెప్పాలా, తిననప్పుడు. ఇక ఇది వచ్చేసి మా డేవిడ్ది బండి. ఇక దీనికి చూడు, మేకకు సుఖం వస్తే ముఖం తీరదు అన్నట్టు ముద్దుకు కూర్చొని ఈడ చూస్తుందన్నమాట. ఇక అది సంగతి. ఇక నేనేమో చలి పెడుతుంది, నెత్తికి ఇక హుడ్డీ వేసుకొని వేసేసాడు కూర్చున్న. మా అత్తయ్య ఇది తెచ్చింది ఇవాళ, కానీ పైకి రాలేదబ్బు. ఎందుకంటే కొడుకు అట్లా అన్నాడు కదా నిన్న.